హలో నమస్తే. ఈరోజు మనం చూస్తున్న వీడియోలో టైప్ కన్వర్షన్స్ అండ్ కోర్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ అనేది మనం కాన్సెప్ట్స్ మనం చూద్దాం. సో అసలు బేసికల్గా టైప్ కన్వర్షన్స్ అంటే ఏంది, కోర్షన్ అంటే ఏంది చూద్దాం. ఫస్ట్ టైప్ కన్వర్షన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక డేటా టైప్, ఇప్పుడు ఒక నెంబర్ ఉంటే అది నెంబర్లో ఉన్న డేటా టైప్ని మనం స్ట్రింగ్గా మార్చాలన్నా, స్ట్రింగ్గా ఉన్న డేటా టైప్ని బులియన్లో మార్చాలన్నా, బులియన్గా ఉండేదాన్ని నెంబర్గా మార్చాలన్నా, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ని మార్చడానికి మనం యూజ్ చేసేది టైప్ కన్వర్షన్స్ అనమాట. కోర్షన్ అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక నెంబర్ ఉండి దాన్ని నువ్వు స్ట్రింగ్గా మార్చి ఆ స్ట్రింగ్గా ఉన్నదాన్ని నువ్వు ఏదైనా నెంబర్తో సబ్ట్రాక్ట్ కానీ ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే అదే అనలైజ్ చేసుకొని ఇది నెంబరు, ఇది స్ట్రింగ్లో ఉన్నా కానీ మళ్ళీ ఆటోమేటిక్గా అది నెంబర్లోకి మారి మనకి సబ్స్ట్రాక్ట్ అయ్యి వాల్యూ ఇచ్చేదాన్ని మనకి క్వశ్చన్ అంటారు అనమాట. సో ఇవి ఎట్లా వర్క్ అవుతాయి అంటే ఎగ్జాంపుల్ చూద్దాము. ఇఫ్ ఏ అనే వాల్యూ నా దగ్గర 100 అనేది ఉందనుకుందాం. 100 అనే దాంట్లో ఇప్పుడు ఇది నెంబర్, డేటా టైప్ వచ్చి నెంబర్, వాల్యూ వచ్చి 100. ఇప్పుడు నేను దీన్ని స్ట్రింగ్ అని పెట్టి దాంట్లో 100 అనేది పెడితే సో ఇది డేటా టైప్ అనేది ఏమవుతుందంటే స్ట్రింగ్లో మారుతుంది. ఇది ఎలా ఏందనేది మనం చూద్దాం. టైం సేవ్ చేయడానికి నేను కోడ్ ఆల్రెడీ ముందుగానే రాసున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ వేర్ అనేది ఇచ్చిన్నాను. ఎక్స్ అనే వాల్యూ నేను అసలుకి ఇంకా నేను డిఫైన్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూ అన్డిఫైన్డ్, అట్ ది సేమ్ టైం టైప్ ఆఫ్ ఎక్సే డిఫైన్డ్ కానప్పుడు, వాల్యూని డిఫైన్డ్ కానప్పుడు మనకి అది అన్డిఫైన్డ్, బోత్ అన్డిఫైన్డ్ అనేది వచ్చాయి. సో నెక్స్ట్ ఏం చేశాను అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చా. ఇప్పుడు నేను ఇచ్చింది నెంబర్, వాల్యూ వచ్చేసి 100 అండ్ నెంబర్ వచ్చేసేసి నెంబర్ అనమాట. డేటా టైప్ వచ్చి నెంబరు, 100 అని నెంబర్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని స్ట్రింగ్గా మార్చాలనుకుంటే ఇప్పుడు నేను చూస్తే 100 అని స్ట్రింగ్ మారింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 కానీ నేను ఆ ఎక్స్ అనే వాల్యూని నెంబర్ నుంచి స్ట్రింగ్గా మార్చాను అనమాట. ఇప్పుడు నేను స్ట్రింగ్గా కాకుండా మళ్ళా బులియన్లోకి మార్చాలనుకుంటున్నా. సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బులియన్ అని దాన్ని మనం రన్ చేస్తే ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూ బులియన్ అయిపోతుంది. సో మనము ఎక్కడైతే మనం వాల్యూ ముందర ఏదైతే డేటా టైప్ కావాలనో అది పెడతామో అది దాని కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు మనకి డేటా టైప్ కన్వర్షన్స్ అనేది చూసాం మనం. సో ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ కన్వర్షన్ చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ కొటేషన్స్ ఇచ్చాను అనమాట. అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ నేను ఇచ్చా, బైండ్ చేయడానికి నెంబరు టెక్స్ట్ బైండ్ కాదనమాట. సో నెంబరు టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఓకే ఇది ఏదో టెక్స్ట్గా ఉందని చెప్పి ఈ నెంబర్ని టెక్స్ట్ని కలిపి ఇప్పుడు ఒక 10 అని ఇచ్చి ఇక్కడ దీంట్లో ఏదైనా నేను వాల్యూ ఇచ్చిన అదంతా కలిపి ఒక దాని కిందనే కన్సిడర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది స్ట్రింగ్ కాబట్టి నెంబర్, కాబట్టి నెంబర్ స్ట్రింగ్, ఇప్పుడు నెంబర్లో నుంచి స్ట్రింగ్గా పోదు కాబట్టి ఇప్పుడు అది స్ట్రింగ్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా ఏంది, ట్రూ అండ్ స్ట్రింగ్ అనమాట. సో నెంబర్ అండ్ స్ట్రింగ్ అనమాట. ట్రూ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ మనం బులియన్ పెట్టినాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు డేటా టైప్స్ కన్వర్షన్ చూపించాను. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది అనలైజ్ చేసుకొని స్ట్రింగ్ అని నెంబర్లోకి మార్చుకొని ఉంది. ఇప్పుడు మనకేంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2, ఇక్కడ మనకు రావాల్సింది ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2 అంటే వాల్యూ ఏంది, 100లో నుంచి 2 పోవాలి. ఇప్పుడు 100లో నుంచి 2 పోయి మనకి 98 అనేది వచ్చింది. ఎట్లా వచ్చింది, ఇక్కడ మనకి స్ట్రింగ్గా ఉంది. ఎక్స్ అనే వాల్యూ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి స్ట్రింగ్గా ఉంది. స్ట్రింగ్ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ నెంబరు స్ట్రింగ్ ఉందని చెప్పి స్ట్రింగ్గా కన్వర్ట్ అయింది. సేమ్ అలాగే స్ట్రింగ్గా ఉండేది నెంబర్తో అవుతుంది కాబట్టి నెంబర్ ఇప్పుడు స్ట్రింగ్ ఉన్నా కానీ అది వాల్యూ 100. ఇక్కడ మనకేం వాల్యూ లేదు. ఇప్పుడు 100 టోటల్ వాల్యూ 100 కాబట్టి 100లోంచి 2 పోతుంది కాబట్టి ఇది నెంబర్లోకి మళ్ళీ కన్వర్ట్ అయింది. అందుకే 98 నెంబర్ అని వచ్చింది. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు అని పెట్టాం కాబట్టి మనకి అది బులియన్, ట్రూ ఆర్ ఫాల్స్ ఎప్పుడు వస్తాయి మనకి, అది కండిషన్ ఎప్పుడైతే ట్రూ కానీ ఫాల్స్ కానీ వచ్చినాయంటే అది బులియన్. సో అందుకని ఇక్కడికి బులియన్ కింద మారింది. ఏదైనా కండిషన్, ఏదైనా సిచ్యువేషన్లలో ఇప్పుడు మనం నెంబర్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు మనము ఈవెన్తో మనము సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏదైనా మన మొబైల్ నెంబర్తో చేయాలనుకున్నా కానీ ఈ టైప్ కన్వర్షన్స్ యూజ్ చేసిన, కొరిషన్ యూజ్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉండి మనకి మధ్యలో ఎక్కడ ఏది లేనప్పుడు అది మళ్ళీ మనము ఏదైనా మల్టిప్లికేషన్ కానీ ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే ఆ వాల్యూని తీసుకొని మనము మైనస్ చేస్తే అక్కడ మనకి ఖచ్చితంగా ఇది వస్తుంది అనమాట. మల్టిప్లై కానీ ఏదైనా క్యాలిక్యులేషన్ అవుతుంది. మనం అందుకు యూజ్ చేస్తారనమాట. సింపుల్గా మనం ఓవరాల్గా చూడాలనుకుంటే టైప్ కన్వర్షన్స్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ మార్చడానికి, కొరిషన్ అంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చే డేటా టైప్ని బట్టి అది ఇప్పుడు ఏ క్యాలిక్యులేషన్ అయినా ఏ లాజిక్ అయినా జరుగుతుంది. దాన్ని బట్టి అది స్ట్రింగ్గా అని ఒక డేటా టైప్ని అని ఫిల్స్ అయ్యి మనకి ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. నాకు తెలిసి మీకు అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.